అభిషేక్ శర్మ తనకి తాను ఎంత పరీక్ష పెట్టుకుంటున్నాడో తెలియదు కానీ అభిమానులకు మాత్రం పరీక్షల మీద పరీక్షలు పెడుతున్నాడు. T20లో ఎంత దారుణమైనటువంటి బ్యాటింగ్ ఫీల్డింగ్ చేశాడంటే తిట్టనటువంటి వారు లేరు. నిన్న కూడా కేవలం 9 పరుగులు చేసి వచ్చేసాడు. అయితే ఏంటంటే గ్రూప్ దశలోనేమొచ్చేసి డకౌట్ అయ్యాడు. తర్వాత సూపర్ 8లోనేమొచ్చేసి కొంచెం డకౌట్ అవ్వకుండా 5, 10, 15 చేసుకుంటూ వెళ్తున్నాడు. సెమీఫైనల్లో కూడా ఆట తీరు మారకపోతే ఇంకెట్లా? ఇప్పుడు ప్రస్తుతానికి అతడి మీద విపరీతమైనటువంటి ఒత్తిడి ఉందా, లేకపోతే ఏదైనా బ్యాటింగ్లో ఏదైనా లోపం ఉందో తెలియదు కానీ చాలా దరిద్రమైనటువంటి బ్యాటింగ్. అంటే పవర్ ప్లేలో దిగినప్పుడు అభిషేక్ శర్మ మీద చాలా మంది ఆశలతో ఉంటారు. ఏది వివీస్ బ్యాటర్ ఏడి, ఆ వింటేజ్ బ్యాటర్ ఏడి, ఆ బ్యాటర్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. గెలుపు ఎవరమైనా గెలుస్తాం, అతడు బాదినటువంటి షాట్ల కోసం చూస్తున్నారు. కానీ ఎక్కడ T20లో ఆ అవకాశమే లేకుండా పోయింది. ఇంకా గ్రూప్ దశలోనైతే దరిద్రం, డెక్అవుట్ అయిపోయాడు. నిన్న జరిగినటువంటి మ్యాచ్లో అభిషేక్ అందరినీ నిరాశపరిచాడు. అంటే సరే సెమీఫైనల్ అయినా సరే కనీసం వస్తాడని. అందుకే ఇప్పుడు ఫైనల్ మ్యాచ్లో తీసుకోవద్దు, లేదా ఎవరికైనా అవకాశం ఇవ్వండి, పవర్ ప్లేలో అభిషేక్ శర్మను మాత్రం దింపొద్దు అనేది చాలామంది చేస్తున్నటువంటి డిమాండ్. అయితే టీమిండియా ఒక యూనిటీగా ఉంది కాబట్టి ఆ నిర్ణయం అయితే తీసుకోకపోవచ్చు. ఫైనల్ వరకు వచ్చాం కాబట్టి ఇక ఎవరో ఒకరు కవర్ చేస్తారు. ఎందుకంటే నిన్న వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో చాలా వరకు బాధేశారు. మళ్ళీ బూమ్రా వచ్చి దాన్ని కవర్ చేస్తూ ఉన్నాడు. లాస్ట్కి శివం దూబేకి ఇచ్చారు. సరే మన స్కోర్ ఉంది కాబట్టి, విన్ మందే కాబట్టి ఆ నిర్ణయం తీసుకుని ఉంటే ఉండొచ్చు. అలాంటి సమయంలో ఇస్తే బౌలింగ్ కూడా నేర్చుకుంటాడనే ఉద్దేశంతో ఇచ్చి ఉండొచ్చు. కానీ అలాంటప్పుడు టెన్షన్లు పడిపోతారు. తీవ్ర ఒత్తిడికి గురయ్యి వైడ్లు కూడా వేసే పరిస్థితి ఉంది. వాస్తవానికి మనం 20 స్కోర్ తేడాతో గెలవాలి, కానీ ఎంత కేవలం 7 స్కోర్కి తేడాతోటే గెలిచాం. ఇలాంటివన్నీ కూడా టీమిండియా లాస్ట్లో ఒత్తిడికి గురయ్యి కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంది. అభిషేక్ శర్మని తీసేయాలని ఎవరో కోరుకోకపోవచ్చు, కానీ అతని బ్యాటింగ్ మీదే చాలామంది అయితే నిరాశతో ఉన్నారు. ఇంతకుముందు చూసుకున్నట్లయితే చాలా మ్యాచ్లు గెలిపించాడు ఒంటి చేతితో. మొన్నటి వరకు ఏమొచ్చేసి సంజుని తిట్టారు, ఇప్పుడేమో సంజుని మోసేస్తున్నారు. ఎందుకు? బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు కాబట్టి. మొన్నటి వరకు అభిషేక్ని మోసారు, ఇప్పుడు అభిషేక్ని తిడుతున్నారు. ఎందుకంటే దరిద్రమైనటువంటి బ్యాటింగ్ చేశాడు కాబట్టి. అది ఎవరికైనా తప్పదు. ఇంకా బాగా ఆడితే ప్రశంసిస్తారు, బాగా ఆడకపోతే తిడతారు. పైగా అభిషేక్ శర్మకి వచ్చినన్ని అవకాశాలు ఎవరికి రావు. చాలా మంచి అవకాశాలు ఇస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ ఎక్కడా కూడా తగ్గకుండా ఎంతమంది ఒత్తిడి తీసుకొచ్చినా సరే అభిషేక్ని మేము ఆడిస్తామంటూనే అతనికైతే అవకాశాలు ఇస్తున్నాడు. ఎందుకు? ఆ ప్రీవియస్ బ్యాటింగ్ వల్లే.